హలో అండి. టుడే సుకన్య సమృద్ధి అకౌంట్ గురించి, ఆ స్కీమ్ గురించి మీతో ఈ బ్లాగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి క్లియర్‌గా. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని డేస్ నుండి నేను ఈ స్కీమ్ గురించి షేర్ చేద్దామని అనుకుంటున్నాను. టుడే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళానండి. నేను బేగంపేట పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళాను. అక్కడే ఎందుకు వెళ్ళాను అంటే, మా కిడ్స్‌కి అక్కడ నేను స్టార్ట్ చేశానండి పోస్ట్ ఆఫీస్‌లో. బేగంపేట పోస్ట్ ఆఫీస్‌లో స్టార్ట్ చేశాను. అక్కడే చేయాలి, అక్కడే ఎవ్రీ మంత్ వెళ్ళాలా అనేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేస్తానండి క్లియర్‌గా. మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూసారండి, పాస్బుక్స్ ఇలా ఇస్తారండి. మనకి ఫోన్‌పే అలా పే చేయడానికి ఉండదండి. ఎవ్రీ మంత్ మనం అక్కడే వెళ్ళి పే చేసుకోవాలి. ఎవ్రీ మంత్ కాదు, ఇయర్‌లో ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడే వెళ్ళి పే చేయాలండి. ఏ పోస్ట్ ఆఫీస్‌లో అయినా అక్కడే పే చేయడానికి ఉంటుంది. నేను ఈ స్కీమ్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి క్లియర్‌గా. మీతో మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్‌లో డ్రాప్ చేయండి. క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఇది కంటిన్యూ చేయండి. బేబీ గర్ల్ పేరెంట్స్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. ఎవ్వరూ ఇది మిస్ చేసుకోవద్దండి. చాలా చాలా గుడ్ స్కీమ్ అండి సుకన్య సమృద్ధి. అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం అమౌంట్ 250 రూపీస్ ఉంటుందండి. అకౌంట్ పేరెంట్స్ ఓపెన్ చేయడానికి ఉంటుంది. 10 ఇయర్స్ బిలో ఉన్న చైల్డ్‌కే ఓపెన్ చేయడానికి ఉంటుంది. బేబీ గర్ల్ చైల్డ్‌కే ఓపెన్ చేయడానికి ఉంటుందండి. బిఫోర్ 0 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మిస్ అయినా మనం ఇది తెలియకపోయినా ఇన్ఫర్మేషన్ తెలిసేటప్పటికి బేబీకి 9 ఇయర్స్ అలా 10 ఇయర్స్ ఉన్నా కానీ అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి 15 ఇయర్స్ వరకే పే చేయాలండి. బేబీ గర్ల్ చైల్డ్స్‌కి ఓన్లీ టూ కిడ్స్‌కే చేయడానికి ఉంటుందండి. మాలాగా ట్విన్స్ ఉన్నారనుకోండి, ట్విన్స్ నెక్స్ట్ బేబీ గర్ల్ చైల్డ్‌కి కూడా చేయడానికి వస్తుంది. అలా 3 కిడ్స్‌కి కూడా చేసుకోవచ్చండి. ఓన్లీ బేబీ గర్ల్స్‌కే ఉందండి ఈ స్కీము. 250 రూపీస్ మినిమం ఉందండి. మ్యాక్సిమం 1.5 లాక్స్ వరకు మనం పే చేయొచ్చు ఇయర్‌లోనే. 21 ఇయర్స్ వరకు ఉంటుందండి మెచ్యూరిటీ. మనం 50% అమౌంట్ మనం విత్‌డ్రా చేసుకోవాలనుకోండి, 18 ఇయర్స్ అప్పుడు ఉంటుంది. 8.2% అండి ఇంట్రెస్ట్. అదేనండి చాలా చాలా బెస్ట్ మనకి దీనిలో. ఐటీ ఎగ్జంప్షన్ అండర్ 80C అండి క్లెయిమ్ చేయడానికి. ఇన్కమ్ ట్యాక్స్‌ది ఇది ట్యాక్స్ బెనిఫిట్స్‌లో ఇది ఒకటండి. ఓకే. యూజ్ అవుతుంది మనం ఇలా చేసుకోవడానికి. అందరికీ ఐడియానే ఉంటుంది. మనం ట్యాక్స్ అక్కడ చేసుకునేటప్పుడు ఇవి హోమ్ లోన్స్ లాగా ఇది కూడా అలాగా యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అని అనేది మెయిన్ అండి. మంత్లీ కాంట్రిబ్యూషన్ నేను 1000 రూపీస్ నుంచి వాళ్ళు ఇచ్చారు. దీనికోసం నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళానండి. ఎన్ని డేస్ నుంచి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని వెళ్ళానండి. దీనికోసం వెళ్ళాను. యాక్చువల్గా పే చేయడానికి వెళ్తామండి, కానీ నేను ఇవాళ 2:00 వెళ్ళాను. మార్నింగ్ 9 to 1:00 వరకే పే చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు అమౌంట్ పే చేసినవి వారి వర్క్స్ వారికి ఉంటాయి కాబట్టి మనకి 1 వరకే పే చేసుకోవడానికి ఉంటుందండి. ఎవరైనా వెళ్ళాలని అనుకునేవారు దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా మనం వెళ్ళొచ్చండి. 0 ఇయర్స్ నుంచి మనం పే చేయడానికి వస్తుందండి కిడ్స్కి. 0 ఇయర్స్ అప్పుడు మనం ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 0 ఇయర్స్ బేబీకి 45 డేస్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ తోటి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 0 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ వరకే మనం పే చేయడానికి వస్తుంది. ఇన్ కేస్ లేట్గా మనం 6 ఇయర్స్ అప్పుడు, 7 ఇయర్స్ అప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ 15 ఇయర్స్ వరకే ఉంటుందండి. ఓకే అండి. 1000 రూపీస్ మనం మంత్లీ పే చేసాం అనుకోండి, 1,80,000 మనం 15 ఇయర్స్లో పే చేస్తాం. 1000 రూపీస్ పే చేస్తే ఇంట్రెస్ట్ 3,59,454 అండి. మెచ్యూరిటీ 21 ఇయర్స్కి 5,39,454 మనకు అమౌంట్ వస్తుందండి. ఇలా క్లియర్గా చూసారా అండి. 1000 మంత్లీనే పే చేయాలా అని అంటే ఇయర్లో ఎప్పుడైనా పే చేయొచ్చండి. కంపల్సరీగా పే చేయాలైతే ఇయర్లో ఆ 1000 రూపీసే ఇయర్లో ఎప్పుడైనా పే చేయొచ్చు. అంటే మనకి తెలుసండి, ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్ చాలా హైగా ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకి 1000 కదా అని అనుకోవడానికి అస్సలు లేదండి. మేము మినిమం అమౌంటే పే చేసేవారమి. మా నాలెడ్జ్ కూడా నేను షేర్ చేస్తానండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అంత అమౌంటే పే చేసేవారం. మనం కొన్ని టైమ్స్లో అలా మిస్ చేసినా కానీ ఇయర్లో ఒకసారి అయితే మనం పే చేయాలండి ఖచ్చితంగా. అంటే కంపల్సరీగా మంత్లీనే పే చేయాలా, ఇది ప్రాబ్లం అవుతుంది కదా అలా అని స్కిప్ చేయకుండా ఉంటారు అని నేను ఇలా షేర్ చేస్తున్నానండి. ఓకే, మనం ఇయర్లో ఎప్పుడైనా 250 రూపీస్ చేసామనుకోండి, ఇయర్లో ఎప్పుడైనా ఒకసారి చేయొచ్చు. కొంచెం మిస్ చేస్తే 50 రూపీస్ ఫైన్ చేసి మనం కంటిన్యూ చేయొచ్చు. 1,50,000 పే చేసామనుకోండి, మనకు చాలా బెనిఫిట్ అండి. కొంతమంది ఎక్కువ కూడా పే చేసుకునే వారు ఉంటారు. అలాంటి వారి కోసం 1,50,000 పే చేయడానికి ఉంటుందండి, అంతకంటే ఉండదండి.
0 ఇయర్స్ నుంచి 1,50,000 పే చేసుకున్నారనుకోండి, 18 lakhs మనం పే చేస్తాము. ఇంట్రెస్ట్ అమౌంట్ 35,94,492 ఇంట్రెస్ట్ వస్తుందండి. ఎందుకంటే 15 ఇయర్స్కి మనం స్టాప్ చేస్తాం కాబట్టి 21 ఇయర్స్కి మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ అండి. 8.2% కదండి. సో 53,94,492 వస్తుంది. మనం 10,000 పే చేసుకుంటే ఆ అమౌంట్ అయితే వస్తుందండి. చాలా చాలా బెనిఫిట్ అండి. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చూసారు కదండీ! అందుకే నేను అక్కడ వెళ్ళి ఇది తీసుకొని షేర్ చేస్తున్నాను. ఇది కొంచెం మనం క్లియర్‌గా ఉంటుంది కదండీ! పే చేయడానికి. 0 ఇయర్స్ నుంచి మీతో షేర్ చేశాను కదండీ! చూసారా? 8.2% ఇంట్రెస్ట్ ఉంటుంది. 0 ఇయర్స్ నుంచి అని చెప్పాను కదండీ! అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 45 డేస్‌లో వస్తుంది. మీరు తీసుకొని డైరెక్ట్ వెళ్లారనుకోండి, ఏ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళినా కానీ మనం పే చేసుకుంటారు. ఇక్కడ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌లో మనం పే చేసుకొని నెక్స్ట్ వేరే దగ్గర చేయాలనుకున్నా చేసుకోవచ్చండి. సేమ్ దాంట్లోనే కంటిన్యూ చేయాలని లేదు. ఎందుకంటే నేను బేగంపేట వెళ్ళాను కదా! అక్కడే వెళ్ళేదాన్నండి ఎవ్రీ టైము. అక్కడే చేయాలేమో అని అనుకునేవారము. అది నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. నేను అదే షేర్ చేస్తున్నానండి. ఈ స్కీమ్ మేము కిడ్స్‌కి ఎప్పుడో స్టార్ట్ చేశామండి. మా ఫాదర్ ఒకసారి నాతో అడిగారండి. హోమ్ టౌన్‌లో ఎవరో డిస్కషన్ చేశారంటే వాళ్ళ బేబీకి ఇలా పే చేస్తున్నారు మంత్లీ 3,000 అని. మా ఫాదర్ వెంటనే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారండి. తీసుకొని నాకు అడిగారు. అన్నీ క్లియర్‌గా తెలుసుకొని తర్వాత చెప్తారండి మా ఫాదరు. ఎప్పుడైనా ఏదైనా కానీ మీరు ఇలా చేయండి, ఇది స్టార్ట్ చేయండి అలా చెప్పరండి. ఎందుకంటే వారు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నారో అని అనుకుంటూ ఉంటారు. మమ్మల్ని చూసుకుంటూ ఉంటూనే అలా అనుకొని పుష్ చేయరు. ఒకసారి మేము ఇలా చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మా ఫాదరు మాకు బాగా ఎంకరేజ్ చేస్తారండి. నేను అలా చెప్పిన తర్వాత మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము అని చెప్పిన తర్వాత మా ఫాదర్‌కి మంత్లీ నేను 4,000 పంపిస్తాను. పాప వాళ్ళకి ఇద్దరికి పే చేయమని చెప్పారండి. నేను సుదీక్ష పాపకి ఆల్రెడీ 11 ఇయర్స్ అయింది కాబట్టి పాపకి ఇంకా 4 ఇయర్సే ఉంటుంది. 15 ఇయర్స్‌కి ఎండ్ అయిపోతుంది కదండీ! ఆ పాపకి 4,000 పే చేస్తున్నాను. వేదాష్ పాపకి నేను 2,000 పే చేస్తున్నానండి. మా ఫాదర్ పంపించినప్పటి నుండి. ఏదైనా అంతేనండి. మా ఫాదరు ఇప్పుడు హౌస్ ఇది తీసుకోండి ఇలా అని ఎప్పుడూ టైట్‌గా చేసుకోండి అని ఇలా ఎప్పుడూ చెప్పరండి. చాలా ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలనిపిస్తదండి. మా ఫాదర్‌కి ఇదే కాదు ఏది తీసుకున్నా పర్ఫెక్ట్‌గా చేస్తారు మా మదరు, ఫాదరు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారండి అది కంప్లీట్‌గా కనుక్కొని తర్వాతే అడుగుతారు. ఇది చాలా బెనిఫిట్ కదా అని. నేను హౌస్ కొనాలి అని అనుకున్నప్పుడు డిస్కషన్ చేసినప్పుడు కూడా మా ఫాదరు ఓకే కొనాలి అని అనుకున్నప్పుడు అమౌంట్ వితిన్ 1 మంత్‌లో నాకు ఒక 10 lakhs అరేంజ్ చేసి ఇచ్చారండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక 5 lakhs అప్పటికప్పుడు అనుకున్నప్పుడు ఇలా అరేంజ్ చేసి ఇచ్చారు. ముందు మీరు వెళ్ళండి అలా అలా పుష్ చేయరండి. తర్వాత నెక్స్ట్ మేము మూవ్ ఆన్ అయ్యామనుకోండి, నెక్స్ట్ అప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా మేము ముగ్గురిలో ఎవరు ఏది తీసుకోవాలని అనుకున్నా అలాగే చేస్తారు. బ్యాక్ సైడ్ పిల్లర్ లాగా ఉంటారండి మా ఫాదర్. మా ముగ్గురికి అలాగే ఉంటారు. ఎప్పుడు పెట్టేలాగే ఉంటారండి. అలాగే మేము కూడా మన కిడ్స్‌కి ఉండాలి అని ఇన్స్పిరేషన్ తోటి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటామండి. కంపల్సరీగా మా ఫాదర్ వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి అని అనిపిస్తుంది. పాప వాళ్ళకి కూడా నెక్స్ట్ మేము అలాగ సపోర్ట్‌గా ఉండాలి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా బేబీ గర్ల్ అయినా, బాయ్ అయినా ఈక్వల్ అండి. గర్ల్‌కి మనం పెట్టాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ చేస్తే సరిపోతుంది అలా అనుకోవడానికి లేదండి. బేబీ గర్ల్‌కి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి. బాయ్స్‌కి ఎలా ఇవ్వాలి, ప్రాపర్టీస్ ఎలా సేవ్ చేసి పెట్టాలి, బాయ్స్‌కి కంపల్సరీగా ఫ్యూచర్‌లో మంచిగా ప్రాపర్టీస్ ఇవ్వాలి. వాళ్ళకి ఎలా అనుకుంటామో బేబీ గర్ల్స్‌కి కూడా మనం అలాగే అనుకోవాలండి. మా ఫాదర్ వాళ్ళు ఇప్పటికి కూడా అలాగే అంటారు. నెక్స్ట్ మీకేం రెస్పాన్సిబిలిటీస్ లేవు కదా అని మేమన్నా కానీ నెక్స్ట్ మాకు కిడ్స్ కూడా ఉన్నారు. మా బాబు వాళ్ళు, పాప వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఎర్న్ చేయాలి అనే థింకింగ్‌లో ఉంటారండి. అదైతే తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఆ నాలెడ్జ్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే అలా అనిపిస్తుందండి. మనం గర్ల్స్‌కి ఏమీ అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. డౌరీ ఉండదు ఫ్యూచర్‌లో అవసరం లేదు అలా అని అంటే లేకపోయినా మనం ఎర్త్ మీదకి మనం కిడ్స్‌ని మనం తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళని కంపల్సరీగా మనం సపోర్ట్ ఇవ్వాలండి. సపోర్ట్ లేకుండా అస్సలు ముందుకి మూవ్ అవ్వలేము. నేను ఇంత స్టాండ్ తీసుకొని నిలబడి ఉన్నాను అని అంటే మా పేరెంట్స్, మా సిస్టర్సేనండి. ఆ టాపిక్ ఎందుకొస్తుంది అంటే చెప్తున్నాను జస్ట్ సపోర్ట్ మన పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలండి. సపోర్ట్ లేకుండా మనం నిలబడలేం. కొంచెం సపోర్ట్ చేశారనుకోండి
అనుకోండి మనం ఈజీగా స్టాండ్ తీసుకొని ఉండగలం. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండేలాగా మన కిడ్స్ని చేయాలి. అండ్ మన సపోర్ట్ కూడా మనం కొంత మనకి మా ఫాదర్ వాళ్ళు మాకు ఎలా ఎర్న్ చేసి ఇచ్చారో ఎలా ఇచ్చారో ఇన్కమ్ వచ్చేలాగా ఇస్తారండి. దాని మీద ఎక్స్ట్రా ఏమన్నా అయినా కానీ అవి మా ఫాదర్ వాళ్ళు చూస్తారు, ఇన్కమ్ నాకు ఇస్తారు అండి. అలాగే మన కిడ్స్కి కూడా మనకి ఇవ్వాలి అనే ఇన్స్పిరేషన్ తీసుకొని అలాగ వెళ్ళొచ్చండి. మనకి తెలుసు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే ఎక్కువ చెప్తారు, ఎక్కువ బర్డన్స్ పెట్టుకోవద్దు, ఇంతవరకు లాక్ చేసుకోండి, పాప వాళ్ళకి ఇది స్ట్రిక్ట్గా పే చేసుకోండి అని చెప్తా ఉంటారండి మా ఫాదర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.